అందరికీ నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఇది వేదవాక్కు. అలాగే నేలవేమో అందరికి తెలిసిందే. ఈ మామూలుగా ఏంటంటే ఎలాంటి జ్వరాలైనా పోతాయన్నమాట. 9 ఆకులు 3 మిరియాలు మెత్తగా నూరు 1 ట్యాబ్లెట్ రోజుకొకటి వేసుకుంటే జ్వరం ఉన్నప్పుడు ఒక 15 రోజులు వేసుకోవాలి. ఫీవర్స్ తగ్గిపోతాయి. మనం మామూలుగా ఫీవర్స్ రాకుండా ఉన్నాను కూడా సంవత్సరంలో ఒక 9 రోజులు వాడామనుకోండి ఇంకా ఫీవర్స్ రావు. 9 ఆకులు 3 మిరియాలు ఓ మాత్ర చేసుకొని 9 రోజులు తీసుకున్నామంటే ఆ సంవత్సరం ఇంకా జ్వరాలు రావు మనకి. ఇంకా చాలా రకాలు పనిచేస్తుంది. అలాగే మనం చూసేదే గరిక, దూర్వాంతం, ఇది గాయాలు దెబ్బలు తేలనుకుని నలిపి రాస్తే ఆ గాయం మానిపోద్ది అనమాట. అలాగే ఈ లేత ఆకులు గరిక ఆకులు పచ్చడి మన గోంగూర పచ్చడి వేసి తిన్నాం అనుకోండి గ్యాస్ట్రిక్లు లోపల ఉండే అల్సర్స్ అన్నీ మానిపోతాయి అనమాట. ఇంటెస్టైనల్ అల్సర్స్ అంటే పేగు లోపల పుండు పడిపోయి బ్లడ్ మోషన్స్ అయిపోతాయి, లేకపోతే బ్లడ్ వామిటింగ్స్ అయిపోతాయి, లేకపోతే విపరీతంగా గ్యాస్ట్రిక్ మంట బర్నింగ్ అవి అద్భుతంగా తగ్గిపోతాయి అనమాట. ఆ లేత గరిక గడ్డి పైది లేత కట్ చేసి మనం గోంగూర పచ్చడిలాగా చేసుకుని రోజు తిన్నాం అనుకోండి ఆ గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతాయి అనమాట. అల్సర్స్ మానిపోతాయి, లోపల పుళ్ళు మానిపోతాయి. అదే గరిక మనం మెత్తగా నూరి పైన రాసామనుకోండి గాయాలు మానిపోతాయి, దెబ్బలు మానిపోతాయి అన్నమాట. అలాగే ఇది ఉత్తరేణి అపామార్గ అంటాం. ఇదేంటంటే ఉత్తరేణితో పళ్ళు తోముకున్నాం అనుకోండి ఇమ్యూనిటీ పెరుగుద్ది అన్నమాట. 2 పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. మామూలుగా ఏం చెప్తామంటే అపామార్గ అంటే శరీరంలో మార్గం లేని చోట కూడా వెళ్ళి పనిచేస్తుంది అనమాట. సెల్కి వెళ్ళి చేస్తుంది. క్యాన్సర్ రాకుండా చేస్తుంది పళ్ళు తోముకుంటే. మనం ఒక నెల రోజులు నేర్పాలండి. అంటే నిజమైన వినాయక చవితి శాస్త్రోక్తంగా చేసి దాని ఫలితం పొందాలంటే మనం ఇప్పుడు తరానికి ఒక నెల రోజులు నేర్పితే కానీ వినాయక చవితి చేసుకోలేదు. ఎందుకంటే ఇందులో ప్రధానంగా 3 ఉంటాయి. ఏంటి? ఏకవింశతి పత్ర పూజ. ఏకవింశతి అంటే 21 పత్రాలు, సో 21 మంత్రాలు. ఓకే, పత్రి పూజ ప్రధానం. ఇక రెండోది నవరాత్రులు 9 రోజులు ఉంచడం. ఇక ఏకవింశతి ప్రసాదాలు మనం 1 చేయొచ్చు, 3 చేయొచ్చు, 21 చేయొచ్చు. ప్రసాదాలు కూడా 21 ఉన్నాయి. ఒక ప్రాంతాన్ని బట్టి మనం కొన్ని పెట్టుకుంటాం నైవేద్యాలు, కానీ 21 ప్రసాదాలు ఉంటాయి. ప్రసాదాలు అంటే నవరాత్రులు, పత్రి పూజ, నవరాత్రులు, నిమజ్జనం. ఓకే, ఈ వినాయక చవితిలో ఈ 3 మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే మనం స్పిరిచువల్ తర్వాత చెప్పుకుందాం, సైంటిఫిక్గా మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడంతా మనం ఈ సైంటిఫిక్ యోగంలో ఉన్నాం. శాస్త్రం చెప్తే మనకు ఎక్కదు. సో అప్పుడు మనం శాస్త్రాన్ని నమ్మేవాళ్ళం. ఇప్పుడు సైన్స్ని నమ్ముతున్నాం. కాబట్టి పాత శాస్త్రాన్ని సైంటిఫిక్గా వాళ్ళంతా దూరదృష్టితో ఆలోచించారు. చూడండి అంత సైన్స్ ఉంది అందులో. ఆ సైన్స్ గురించి మాట్లాడుకుందాం మనం. ఓకే, ఈ పూజా విధానంలో ఉండే సైన్స్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అంటే గాలి నీరు వాతావరణం అంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కూడా. ఇవి లేకుండా చేయడం కోసమే ఈ ప్రధానంగా పెట్టిన వినాయక పూజ, వినాయక చవితి, నవరాత్రులు. సో అందులో పత్రి పూజ, నవరాత్రులు, నిమజ్జనం ఈ 3 కాన్సెప్ట్స్ ఏంటంటే ఫస్ట్ పత్రి పూజ. వినాయకుడు అనగానే మనకి వినాయక చవితి అనగానే వచ్చేది పత్రి, అంతే కదండి. పత్రి మనకు మైండ్లోకి వచ్చేస్తుంది. అది పచ్చగా ఉండాలా ప్రతి మనకి గ్రీన్గా ఉంటే చాలు మన పత్రి. కానీ అందులో సీక్రెట్ ఏంటంటే 21 మంత్రాలు ఉంటాయండి. మనం చదువుకుంటాం ప్రతి వినాయక చవితిలో మనం చదువుతాం. మంత్రాలు మనకు అందరూ వచ్చు. ఆ మంత్రానికి ఆ పత్రి వేయాలి. యాక్చువల్గా ఏ మంత్రం చదివామో ఆ పత్రి వేయాలి. మనం మంత్రం చదువుతాం, ఏదో పత్రి వేస్తాం, లేదా అక్షంతలు వేస్తాం. అయితే 21 మంత్రాలకి ఆ మంత్రానికి అదే పత్రిని ఎందుకు పెట్టారు అని మనం క్వశ్చన్ ఎప్పుడు నేను వేసుకున్నామా? ఏమండి, లేదు కదా. 21 పత్రాలు, 21 మంత్రాలు
ఆ 21 పత్రి మన శరీరంలో ఉండే 21 అంగాలకి జబ్బు రాకుండా చేస్తాయండి. ఓకే. రెండోది నవరాత్రులు అంటే కనీసం 1 రోజైనా 3 రోజులైనా 5 రోజులైనా 7 రోజులైనా 11 రోజులైనా ఉంచుతాం. ఇంకా బాగా చేయాలంటే 21 రోజు చేసుకుంటాం, అది వేరే విషయం. ఏదైనా కనీసం 1 రాత్రన్నా వీడు ఉంచుతాడు. ఆ ఉంచడం వల్ల ఏంటంటే ఈ పత్రితో మనం పూజ చేస్తాం కదా, ఈ గాలి ఇల్లంతా వ్యాపించి ఇంట్లో ఉండే బ్యాక్టీరియాలు వైరస్లు పోతాయి. మనం పీల్చడం వల్ల మన బాడీలో డిటాక్సేషన్ అయిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి నిమజ్జనం అంటే ఎక్కడ చేయాలి? అప్పుడు మనకి మంచినీళ్ళు ఎక్కడ ఉండేవో మనకి చెరువులు, మంచినీటి కోనేరు, ఊరికొక కోనేరు లేదా బావి లేదా నది ప్రాంతం అయితే నది, ఏదో నది ఒడ్డు ఉంటే నది నీళ్ళు తాగేవాళ్ళం. మనకి తాగడానికి నీళ్ళు అవే, వేరే ఆప్షన్ లేదు. సో ఎక్కడైతే మనం మంచినీళ్ళు తాగుతున్నామో దీన్ని తీసుకెళ్ళి అందులోనే నిమజ్జనం చేసేవాళ్ళం. ఇలా చేయడం వల్ల ఏ పసుపు, అక్షింతలు, పత్రి ఇవన్నీ ఆ వాటర్లో అడుక్కెళ్ళిపోయి, ఆ చెరువులో అడుక్కెళ్ళిపోయి ప్రతిరోజు వీటిలో ఉండే ఆల్కలాయిడ్స్ని రిలీజ్ చేస్తూ ఆ వాటర్ని సంవత్సరం పాటు ఏ బ్యాక్టీరియా వైరస్ లేకుండా శుభ్రంగా ఉంచేవండి. అందుకని మనం ఏ చెరువులో దిగి నీళ్ళు తాగేసినా ఏమొచ్చేది కాదు. ఇప్పుడు తాగామంటే చచ్చిపోతాం. ఇప్పుడు తాగితే 24 గంటలు పోతాం. ఏ నదిలో నీళ్ళు తాగినా, ఏ కోనేరైనా, ఏ బావిలైనా. అలా ఏంటంటే అది వాటర్ పొల్యూషన్ లేకుండా చేయడం కోసం.